ఎన్నిసార్లు చెప్పారు బావగారు, బయట ఎవరైనా అడిగితే ఇలాగే చెప్పు, ఇంట్లో పర్వాలేదు, ఇంట్లో ఎలాగైనా నడుస్తుంది, బయట ఇలాగే చెప్పు అని చెప్పారు కదా. మ్యారేజ్ లో చెప్పారు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత బావగారు, పవన్ గారు మీరు మ్యారేజ్ లోనే జాగ్రత్త పడ్డారా అన్నా? నేను ఏదో మాట వరుసకన్నా. కానీ గ్రేట్ సిస్టర్, నువ్వు 14 సంవత్సరాలైనా ఆయన చెప్పినట్టే బయట పాటించి లోపల ఆయన దందని అనిపిస్తున్నావు చూడు, ఇది గ్రేట్, ఇది బాగుంది. సరిపోయారు ఇద్దరును. ఓకే, జాగ్రత్తగా విను. చిట్టి చెల్లి పొద్దుటూరు మార్కెట్కి వెళ్ళి కొంది వేడి వేడి పల్లి, చిన్న తల్లి ఇంట్లోని చెప్పకుండా వెళ్ళి తిరుగుతుంది గల్లీ గల్లీ. ఇంత చెప్పలేమనుకుంటా. నువ్వు పెట్టే బాధలని మా బావగారు భరించవచ్చు, కానీ మేము చెప్పేటి వెంకటేశ్వర బాధ నువ్వు చెప్పవా? ఏం లేదు, ఆయనే నన్ను పెడతారు. చిట్టి చెల్లి చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్కి వెళ్ళి కొంది వేడి వేడి పల్లి, చిన్న తల్లి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి తిరుగుతుంది గల్లీ గల్లీ. అంతే, యాక్షన్. చిట్టి చెల్లి ప్రొద్దుటూరుకెళ్ళి చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్ కెళ్ళి వేడి వేడి పల్లి. ఆపుతారా? చిట్టి చెల్లి ప్రొద్దుటూరుకెళ్ళి ప్రొద్దుటూరుకి వెళ్ళి బస్ టికెట్ తీసుకొని సినిమా చూసి, ఆ తర్వాత బిర్యానీ తిని, ఆ తర్వాత అమ్మవారి ఫేమస్ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని, ఆ తర్వాత మళ్ళీ బస్ ఎక్కి, ఆ తర్వాత పవన్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి సరదా కబుర్లు చెప్తుంది. ఓకే, గడిగా అప్పట్లో పట్టండి. హలో అండి. హాయ్. ఏం పేరు? సుచందన. ఏ హీరోయిన్ లా ఉండాలంటున్నారు బావగారు? నిన్ను క్లిప్ కూడా పెట్టించారు. నా అలాగా ఉండమంటారు అంతే. నీలా ఉండమంటే క్లిప్ ఎందుకు? అది సరిపోయేది కదా. నేను హీరోయిన్ లా ఉండాలంటే నేను బాగుండాలి కదా. ఆయనకి ఏ హీరోయిన్ ఇష్టం? నేనంటేనే ఇష్టం. బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు. ఈ బిస్కెట్ వేయడమే మా బావలకి బాగా అలవాటు అయిపోయింది. ఆయన బుక్కుల్లో చూసావా, ఫోన్ లో చూసావా, రష్మిక ఫోటోలు, శ్రీలీల ఫోటోలు, అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు, ఆమె ఎవరో మన ఫారెన్ నుంచి వచ్చి డాన్స్ చేసి దబిడి దిబిడి అంటే వెళ్ళింది, ఆమె ఫోటోలు, ఇవన్నీ పెట్టుకుని తిరుగుతున్నాడు. బావగారి పేరేంటి? వెంకట అన్వేష్. మరి పేరులో వెంకీ ఉందా? నీతే అతనాడు వెంకీ ఆసనం. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, ఊకోయి. సరే, నీ తెలివితేటలు టెస్ట్ చేద్దాం. 7 భార్యలకి 7 భర్తలు ఉన్నారు. ప్రతి భార్యకి ప్రతి భర్తకి ఒక కొడుకున్నాడు. టోటల్ ఎంత మంది? 7 భార్యలకి 7 భర్తలు ఉన్నారు. ప్రతి భార్యకి ప్రతి భర్తకి ఒక కొడుకున్నాడు. టోటల్ ఎంత మంది ఉన్నారు? 7 భార్యలకి 7 భర్తలు. 7 భర్తలు. ప్రతి భార్యకి ప్రతి భర్తకి ఒక్కొక్క కొడుకు. 21. చెప్పు వేరే వాళ్ళు దేనికో. టోటల్ మెంబర్స్ కాదు, టోటల్ పిల్లలు ఎంత మంది? 7. ఎలా? ప్రతి భార్య ప్రతి భర్తకు ఒకళ్ళే ఎందుకంటే 2 ఉండొచ్చు కదా పాపం. 7. ప్రతి భార్య. మీకెంతమంది? ఒక బాబు. ఏం బావగారు, పాపొద్దా మరి? నాకు సిగ్గిస్తుంది. రైట్ ఆన్సర్. భార్య భర్తలు కాబట్టి ఒక్కొక్క కొడుకు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం టంగ్ టెస్ట్లోకి వెళ్దాం. ఏరాడపేటలో ఎలకకు పిల్లి సాక్షి, ఏ పుట్టలో ఏ పాముందో తెలియక గల్లీ గల్లీ పరిగెడుతుంది పిల్ల పక్షి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఇంకొకసారి. ఏరాడపేటలో ఎలకకు పిల్లి సాక్షి, ఏ పుట్టలో ఏ పాముందో తెలియక గల్లీ గల్లీ తిరుగుతుంది పిల్ల పక్షి. యాక్షన్. ఏరాడపేటలో ఎలకకు పిల్లి సాక్షి, ఏ పూటలో ఏ పాముందో తెలియక. ఏం చదువుకున్నా సిస్టర్? బీటెక్. బావగారు? ఆయన ఎంటెక్. ఆహా, ఎక్కడ తీసుకెళ్లారు హనీమూన్? కేరళ. ఎందుకంట? ఆయనకి సీనరీ అంటే ఇష్టం. అంతేనా? కేరళలో ఆయనకి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తా, ఎందుకురా నీకు? అడిగావా నువ్వు? కడిగేస్తుందంట. అయితే పర్వాలేదు, బ్రదర్ సపోర్ట్ అవసరం లేదు మా సిస్టర్కి. మా సిస్టరే కడుగుడు. చెప్పే ఇప్పుడు. ఏరాడపేటలో ఎలకకు పిల్లి సాక్షి, ఏ పుట్టలో ఉందో తెలియక. ఏముంది? ఏ పుట్టలో ఏ పాముందో తెలియక గల్లీ గల్లీ వెళ్ళి వెతుకుతుంది పిల్ల పక్షి. అమ్మయ్య, గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. హలో అండి, నమస్తే. ఏం పేరు? నవ్యశ్రీ. నవ్య, ఎందుకు కళ్ళజోడు? సైట్ వచ్చింది కాబట్టి. అవును, మరీ అంత దీర్ఘంగా హస్బెండ్ మీదే 2 కళ్ళు వేసి ఉంచితే 4 కళ్ళు అవుతాయి. పాప ఆయనకి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి, ఫ్రీ ఇవ్వాలి. పర్వాలేదు, ఎవరితోనో మాట్లాడితే వదిలేయాలి. సైట్ తగ్గింది ఆయన చూసిన తర్వాతనే. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. హస్బెండ్ ని చూస్తే సైట్ తగ్గుద్దా? నాకు తగ్గింది. అచ్చా, ఇదేదో రాసుకోండి. ఈసారి ఎవరికైనా సైట్ వస్తే ఏం చేయాలంటే హస్బెండ్ కూర్చోబెట్టా ప్రేమగా చూస్తే తగ్గుతుంది. ప్రేమగా చూడాలి. ఎలా చూడాలి చెప్పవా సిస్టర్? ఆయన అక్కడ కూర్చోబెట్టి, అంటే రేపొద్దుటి సైట్ వచ్చిన వాళ్ళందరికీ మనం చిట్కా ఇస్తున్నాం. సైట్ వచ్చిన వాళ్ళందరికని కాదు, ప్రేమగా చూసిన వాళ్ళందరికీ తగ్గుతుంది. అంటే అందరికీ వచ్చి ప్రేమగా చూడడం. చెప్పు, నువ్వు ఎంతసేపు చూడాలి చెప్తాను నేను. చూస్తాను, ఒక హాఫ్ అన్ అవర్. రోజుకు ఒక హాఫ్ అన్ అవర్. రేపొద్దుటి ఎవరికైనా సైట్ వస్తే మీ ఆయనగా నల్ల కూర్చోబెట్టి, మాసా ఉదయం 1 గంట
మధ్యాహ్నం అరగంట, సాయంత్రం అరగంట ఆయన కదలకుండా. ప్రేమగా కదా. కలలో కూడా కష్టం కదే హాయ్ కథ మొత్తం. ఇలా ఏం పెట్టి చూడను, తను వర్క్ చేసుకుంటా అంటే నా పని నేను చేసుకుంటూ తను చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. నువ్వు గమనిస్తూ ఉంటావు, అది నాకు అర్థమైంది మాకు. సరే, మీ తెలివితేటలు నిరూపిద్దాం. ఓకే, ఒక పిల్లి సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్ళింది, సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి ఫస్ట్ డేనే ఇంకా జాబ్ చేయకుండా పరిగెట్టుకుని వచ్చేసింది. ఎందుకు? లాగిన్ అవ్వలేదేమో. అయ్యింది, పక్కోళ్ళు హెచ్ఆర్ వచ్చి లాగిన్ చేయించి కూర్చోబెట్టి వెళ్ళాడు, కానీ అక్కడ ఒకటి చూసి పరిగెట్టుకుని వచ్చింది. కుక్క. సాఫ్ట్వేర్ ఆఫీస్ లో కుక్కలు ఉంటాయా? Note down this point, Your Honor. బొమ్మను చూసి తను కుక్క బొమ్మ ఎందుకు పెట్టారు సాఫ్ట్వేర్ ఆఫీస్ లో? ఎవరో పెట్టుంటారండి పాపం. ఎలా అండి నీ తెలివితేటలు మీకు? ఏదో చూసి పరిగెట్టుకొచ్చింది అన్నాను, ఏం చూసి పరిగెట్టుకొచ్చింది? మౌస్ ఉంటుంది కదా. మౌస్ ఉంటది మౌస్ కదా, ఉంటే తినేస్తుంది కదా. ఒక మౌస్ కాదు, 5-6 మౌసులు ఉన్నాయి. ఇప్పుడు ఒక పులి వెళ్ళింది అనుకోండి, మనుషులు పారిపోతారు. అదే 100 మంది మనుషులు అయితే పులే పారిపోద్ది కదా. అలా మౌసులన్నీ చూసి పాప అది పరిగెట్టుకొచ్చిందంట. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు. చాలా తెలియనుడు. ఓకే రెడీ, ఇప్పుడు జాగ్రత్త. టంగ్ ట్విస్టర్. చెప్పండి సార్. చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్ కి వెళ్లి తింది వేడివేడి పల్లి. చిన్న తల్లి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి తిరుగుతుంది గల్లీ గల్లీ. చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్ కు వెళ్ళి వేడి వేడి తీసుకునింది పల్లి. ఎవరి దగ్గర? ప్రొద్దుటూరు మార్కెట్ కి వెళ్ళి చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్ కి వెళ్ళి వేడి వేడి పల్లి తీసుకుంది. ఒక ప్రాస ఉండాలి, మనం త్రివిక్రమ్ గారు వారసులం. ఒకసారి చెప్పండి. చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్ కి వెళ్ళి కొంది వేడివేడి పల్లి. లీ వచ్చిందా? చిన్న తల్లి ఇంట్లో చెప్పకుండా వెళ్ళి తిరుగుతుంది గల్లీ గల్లీ. లీ వచ్చిందా? లీ లీ లీ. చెప్పు. చిట్టి చెల్లి ప్రొద్దుటూరు మార్కెట్ కు వెళ్ళి కొన్నది వేడి వేడి పల్లి. చిన్న తల్లి చెప్పు. ఇంట్లో చెప్పకుండా తిరిగింది గల్లీ గల్లీ. నువ్వే నా చిన్న తల్లివి? నేను కాదు. ఆమా ఈమా. చప్పట్లు కొట్టండి అందరికి. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్, వాళ్ళ తెలివితేటలు చూస్తే అబ్బా నా భూతో నా భవిష్యత్ నిజంగానే అలాగే ఉంటది మరి. సో మరి ఇదే ఎంటర్టైన్మెంట్ తో డబుల్ ధమాకా గెలిపోదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రెడీ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం మాస్ మహారాణి అనే ఆట. ఏం చేయాలి, ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే ఏం లేదబ్బా, నా దగ్గర పెద్ద చెరుగ్గడ ఉంది. దీన్ని ఎన్ని ముక్కలు చేయొచ్చు అంటే అన్ని ముక్కలు చేయొచ్చు అనమాట. మీరు ఇలా అయినా ఏర్చండి, ఇలా అయినా ఏర్చండి, రెగ్యులర్ గా బావగారు చేతిలో ఏరుస్తారు చూసారా, అలా అయినా ఏర్చండి. ఎన్ని ముక్కలు చేస్తే అన్ని పాయింట్లు వస్తాయి. ముందుగా మా భాగ్య సిస్టర్ని ఎందుకు పిలిచాము అంటే ఇలాంటి వాటిలో నిష్ణాతురాలు అనమాట.